దేవుడి వాక్యాన్ని మనం మొదటి విషయంలో తీసుకున్నాం. నేను కృతజ్ఞతలు ఇస్తాను చెప్పండి. రాసిన ఐదవ పత్రిక రెండవ పత్రిక 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతున్న పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతాను. ఓ దేవునికి వచ్చిన చదవాలి, దాన్ని సిద్ధపడండి. నేను ముస్లిం వచ్చిన చదవను. ఓ కొరింథీ ద్వారా కనమల లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీయగా మాకున్నాను అంతఃకరణములకు ప్రతిఫలముగా మీ హృదయములను విశాలపరుచుకోవచ్చు. మీరు నా హృదయముని మీతో ఇలా ఉంచుతున్నాను. మీరు అవిశ్వాసులతో చూడుగా ఉండండి. వీధిలో ఏమి సాధన, వెలుగులకు చీకటిలో ఏమి పోతుంది. క్రీస్తులకు విలయాలు తగ్గించండి. దేవుడి ఆలయములకు విగ్రహములకు ఏమి మనము జీవము గల దేవుడి ఆలయమై మనం దేవుడిగా అనుసరించి ఉన్నాడు. దేవుని వాక్యం చదివేటప్పుడు గడమేది పెద్దగా చదవాలి, రెండవది స్పష్టంగా చదవాలి, మూడవది సహితంగా అర్థవంతంగా చదవాలి. ఎక్కడ ఆపాలో అక్కడ చోట ఆపి ఆత్మ చోట ఆపకపోతే ఊపిరి తీసుకోవడానికి ఎక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ ఆపడం, ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపకూడదు తెలుసుకోవాలి. ఆపకూడని చోట ఆపడం, ఆపవలసిన చోట ఆపకపోయినా పదాలు భావాలు ఆగిపోతుంది. కాబట్టి చాలా స్పష్టంగా చదవాలి. అలాగే చివరి వచ్చిన చదువులో 16వ వచనం అందరికీ చదువుతాం. దేవుని ఆలయములకు విగ్రహం మనకు చేతులకు దేవుని నియమిస్తున్నాను. దేవుడు వారిని నియమించి దేవుడు మరియు చిన్న చదవబడిన మనందరి కొరకు గుర్తించండి. మీ ఆత్మ ద్వారా పల్లె మాట్లాడదు ఆ మరణ మనం చదువుకున్న ఈ వచ్చిన పనులని ఒక ప్రత్యేకమైన సందర్భంలో పౌలు ప్రకటించడానికి
రాజమండ్రిగా మనం చూస్తాము. అనేక సార్లు ఈ వచ్చిన భాగాలను కొంత వివాదాస్పదంగా కూడా అర్థం చేసుకున్న వాళ్ళే కొన్ని సమాజంలో ఈ 11 లేదా ఈ వచనాల్లో, ఈ 8 వచనాల్లో భావాన్ని మనం గమనిస్తే ప్రధానంగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఈ 8 వచనాల్లో మూల వాక్యం ఇంపార్టెంట్ ఏంటి? ఒక రెండు మాటలతో మూల వాక్యం ఏంటి అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ప్రత్యేకముగా. ఇదంతా ఎందుకు రాస్తాడు పౌలు? కొరింథీ సంఘానికి ఈ మాటలు ఎందుకు రాయాల్సి వచ్చింది అని మనం కనుక ఆలోచన చేస్తే ఒకే ఒక ఉద్దేశం. ఈ 8 వచనాల్లో ప్రస్తావించబడిన మాటలు దేని కొరకు అంటే కొరింథీ సంఘస్థులు ప్రత్యేకముగా ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. ప్రత్యేకముగా ఉండడం పౌలు ఉద్దేశం మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం కూడా. దేవుని సంఘముగా పిలువబడుతున్న మనలను గ్రీక్ భాషలో సంఘము అనే తెలుగు పర్యాయ పదానికి ఇంగ్లీష్ లో చర్చ్ అని ప్రస్తావించబడింది. దీనికి గ్రీక్ లో మనం ఆదిమ గ్రీకులకు వెళ్ళినట్లయితే, ఎందుకు గ్రీక్ భాషలోకి వెళ్ళాలి అంటే కొత్త నిబంధన ఏ భాషలో వ్రాయబడింది? గ్రీక్ భాషలో వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, గ్రీకు భాషలో వ్రాయబడినప్పటికీ కూడా ఆ మొదటి శతాబ్దంలో అరబిక్ అనే భాష కూడా వారు మాట్లాడేవారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన గ్రీకు, హీబ్రూ, అరబిక్ ఈ 3 భాషలు ఎక్కువగా మాట్లాడాడు. శిష్యులు మాట్లాడుకున్న భాష అదే. గ్రీకు భాష మాట్లాడేవారు ఉన్నారు, అరబిక్ అనే భాషను ఎక్కువగా మాట్లాడేవారు, ఆదిమ హిబ్రూ భాషను కూడా కొందరు మాట్లాడేవారు. ఇలాగూ గ్రీకు భాషలో క్రొత్త నిబంధన వ్రాయబడినట్టుగా మనకు తెలుసు. పాత నిబంధన ఏ భాషలో వ్రాయబడింది? హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఆదిమ గ్రీకులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సంఘములకు రాస్తున్నాడు ఈ మాటలు. పౌలు వ్యక్తిగతంగా రాస్తున్న మాటలు కాదు, కొరింథీలో ఉన్న సంఘములకు రాస్తున్నాడు. ప్రత్యేకముగా ఉండుడి అని సంఘములో ఉన్న వారికి చెప్పవలసి వచ్చింది. ఈ ప్రత్యేకముగా ఉండుడి అని చెప్పాల్సిన అవసరత ఏంటి అంటే, దేవుడు మనల్ని రక్షించింది కూడా ప్రత్యేకంగా ఉండడానికే. ఆయన మనలను లోకముల నుండి, పాపముల నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకముగా ఉండవలసిందే, దాంట్లో ఏ సందేహం లేదు. ఉండవలసిన వారము ఉండవలసిందే. కాబట్టి ప్రత్యేకత దేవుడు కోరుకునే. ఆదిమ గ్రీకు భాషలో సంఘము అనే పదానికి ఉన్న పదం ఏంటి అంటే ఎక్లీషియా. ఎక్లీషియా అనే పదం ప్రస్తావించబడింది గ్రీకులో. ఎక్లీషియా అనే పదానికి ఉన్న భావం ఏంటి అంటే పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడిన ప్రజలు లేదా ప్రత్యేకించబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడ్డారు? లోకములో నుండి పిలువబడిన వారు, పాపులలో నుండి పిలువబడిన వారు, ప్రయాసపడి భారము వహించున్న సమస్త జనులలో నుండి పిలువబడిన వారు, శాపగ్రస్తమైన స్థితిలో నుండి పిలువబడిన వారు, పాతాళమునకు వెళ్ళుచున్న వారిలో నుండి పిలువబడిన వారు, నీతిమంతులుగా ఉండడానికి పిలువబడిన వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఆ మాట ప్రస్తావించాడు. చూడండి, 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండటకు పిలువబడిన పౌలులు సహోదరుడునైన సోస్థెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారైనప్పటికీ కూడా మనల్ని పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అంతకుముందు లోకములో ఉన్నా, పాపములో ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అంటే ప్రత్యేకపరిచాడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకే ప్రత్యేకతల గురించి పత్రికలో ఎక్కువగా రాయాల్సి వచ్చింది. నేను అడుగుతున్నాను, కొరింథీయులకు రాసిన కొరింథీ సంఘానికి ఈ 2వ పత్రికలో ప్రత్యేకత గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఎందుకు రాయాల్సి వచ్చింది చెప్పండి. ప్రత్యేకంగా లేడు కాబట్టి. వాడు కొరింథీ సంఘం ఎలా తయారైంది? కొరింథీ సంఘం ఎలా తయారైంది? ప్రత్యేకతను కోల్పోయారు వారు. లోకములోకి సంఘములోకి పెద్ద తేడా ఏమీ లేదు. లోకములో ఉన్న ప్రజలకు సంఘములో ఉన్న ప్రజలకు వ్యత్యాసమే కనబడట్లేదు. పాపులకు పరిశుద్ధులకు తేడా కనబడట్లేదు. కొరింథీ సంఘములోకి లోకం ప్రవేశించింది. అనేక లోక సంబంధమైన వ్యవహారాలు, కార్యకలాపాలు సంఘములో జరుగుతున్నాయి. అది సహించలేక ఈ మాటలు పౌలు రాయాల్సి వచ్చింది. ఇంతకు ప్రత్యేకత ఏమిస్తుంది మనకి? ప్రత్యేకత వల్ల మనకు కలిగే మేలులేంటి మీకు తెలిసినవి చెప్పండి. ప్రత్యేకత ఒకటి పరిశుద్ధతను ఇస్తుంది. ప్రత్యేకత అంటే మా మీద చెప్తా. ప్రత్యేకత ఏమిస్తుంది? పరిశుద్ధతను ఇస్తుంది. ప్రత్యేకత కొలస్సీయులకు రాసిన పత్రిక అంతా చదివితే పరిపూర్ణతను ఇస్తుంది. దేవునిలో పరిపూర్ణత్వం, సంపూర్ణత్వం. A complete man since 1925. రైమండ్స్ అడ్వర్టైజ్మెంట్ చూసారు? ఇవన్నీ వచ్చేది రైమండ్స్ అడ్వర్టైజ్మెంట్. రైమండ్స్ కంప్లీట్ మ్యాన్ సిన్స్ 1925 అన్నాడు. అంటే అంతకుముందు 25 నుంచే కంప్లీట్ మ్యాన్ అతను. అంటే 1924లో ఈజ్ నాట్ కంప్లీట్ మ్యాన్. అంటే ఆ 1925 నుండి రైమండ్ అనే ఒక వ్యక్తి ఒక ఫ్యాబ్రిక్ తయారు చేశాడు, బట్టలు తయారు చేశాడు. ఆ బట్ట అంటే 1925 నుండి అది ఫంక్షన్లోకి వచ్చింది. అందరూ సూట్లు డ్రెస్సులు కుట్టించుకునేవాళ్ళు కాబట్టి, అంటే ఆ బట్టలు వేస్తే వాడు ఎవడంట సంపూర్ణమైన వ్యక్తిత్వం అంటాడు. అంటే మనం దుస్తులు వేసుకున్న ద్వారా సంపూర్ణత్వం రాదు అసలు. ఇప్పుడు పాట ఒకటి పాడాడు, ఎవరు? రమేష్. మొదటి వచ్చిన ఏంటి? యాత్రలు చేసిన, రోజుల దీక్షతో వస్త్రమును మార్చిన, పాపము ఫలితము తప్పించబడాలి అంటే సంపూర్ణత్వంలోకి రావాలి. ఆ ప్రత్యేకత నీకు పరిశుద్ధతనిస్తుంది. రెండవది సంపూర్ణతనిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రత్యేకత ప్రసిద్ధినిస్తుంది కదా. యోసేపు ఐగుప్తులో ప్రసిద్ధికి ఎక్కాడు, అవునా? యోసేపు ఐగుప్తులో ఏమయ్యాడు? ప్రసిద్ధిలోకి వచ్చాడు. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? ప్రత్యేకతను బట్టి కాదా? ప్రత్యేకంగా జీవించినందువల్ల కాదా? కాబట్టి ప్రత్యేకత పరిశుద్ధతనిస్తుంది. రెండవది పరిపూర్ణతనిస్తుంది. మూడవది ప్రసిద్ధిని ఇస్తుంది. నాలుగవది ప్రాముఖ్యతను. దానియేలు ప్రముఖుడుగా ఎంచబడ్డాడు. దేన్ని బట్టి? తన ఆహారపు అలవాట్లు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇతరులాగా నేను ఉండను అన్నాడు. తను తాను ప్రత్యేకపరుచుకున్నందువల్ల ప్రాముఖ్యత వచ్చింది, ప్రాముఖ్యత కలిగింది. దానియేలు
ప్రముఖుడుగా ఎంచబడ్డాడు. ప్రముఖుడు అనే మాట ప్రస్తావించబడింది. ఐదవది ప్రత్యేకత ప్రశాంతత ఇస్తుంది. ప్రత్యేకత ప్రశాంతత ఇస్తుంది. ఒకటి, ప్రత్యేకత వల్ల పరిశుద్ధత కలుగుతుంది. రెండవది పరిపూర్ణత. మూడవది ప్రసిద్ధిని ఇస్తుంది. నాలుగవది ప్రాముఖ్యతను ఇస్తుంది. ఐదవది ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఐదింట్లో ఏది మనం వద్దనుకునే కాదు. మా వద్దు అనే ఒకటి చెప్పండి. అన్ని కావాలనుకుంటామా? మరి ఇవన్నీ కావాలి అంటే ఎలా జీవించాలి? ప్రత్యేకముగా జీవించాలి. అదే కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తూ, ఓ కొరింథీయులారా అంటున్నాడా, ఆగమన లేకుండా మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే కొన్ని మాటలు మాట్లాడడానికి ఏమొస్తుంది? మొహమాటం వస్తుంది కదా. ఆగమనం లేకుండా అంటే మొహమాటం లేకుండా. అదేదో పిండి మాట్లాడుకోబాకండి. మనం ఆగమనం లేకుండా మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఏంటి? మొహమాటం లేకుండా చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అంటే మొహమాట పడకుండా నేను చెబుతున్నాను అంటే ఆ పదం అనంగానే ఇది చెప్పబోయే మాట సీరియస్ కి సంబంధించిన మామూలుగా సాధారణ సంబంధించిన మాట. నేను మొహమాటం లేకుండా చెప్పాలనుకుంటున్నానని ఎవరు అన్నారనుకోండి, అది చెప్పబడే విషయం ఏమైంది? ఖచ్చితంగా సీరియస్ గా ఉండే విషయమే. కోపం వస్తేనే ఆ పదం వాడతారు. పౌరుడు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఓ కొరింథీయులారా, ఆ సంబోధన చూడండి. ఓ కొరింథీయులారా. నేను అంటున్నాను, పౌరుడికి కొరింథీయులు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? ప్రభువుకు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న వ్యక్తినే ఓ అని పిలుస్తారు కదండి. ఓ అనే సంబోధన వచ్చిందంటే కదండి. ఇప్పుడు ఆ పిలుపులు పెద్ద లేదు కానీ, ఎందుకంటే ముందు పల్లెటూరులో అయితే పల్లెటూరులో పిలిచేటప్పుడు ఓ అని తగ్గించే పిలిచేవాళ్ళు కదా. దూరం ఓ వాసు అంటారు. వాసు అంటారు, ఓ వాసు అంటారు. కాబట్టి ఓ కొరింథీయులారా అని పౌలు ప్రస్తావిస్తున్నాడు అంటే కొరింథీయులు దూరంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుందాము ఆ పదంలోనే. దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉండవలసిన వాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డా, నీతిమంతులుగా ఉండడానికి పిలువబడ్డా, అలాంటి వారు దేవునికి దూరం అయిపోయారు. కారణం ఏంటంటే లోకం సంఘంలోకి వచ్చేసింది. లోక సంబంధమైన పరిస్థితులు సంఘంలోకి వచ్చేస్తాయి. సంఘములకు ఉండవలసిన ప్రత్యేకత లేదు. అది కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన, సంఘమైన ఉండవలసిన ప్రత్యేకత కోల్పోయినప్పుడు దానిలో ప్రాముఖ్యత ఉండదు. ఆ సంఘానికి లేదా ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి పరిశుద్ధత పోతుంది, ప్రసిద్ధికి ఇంకేదేమి ఉండదు, పరిపూర్ణత అసంపూర్ణంగా మిగల్చబడతాయి ఆ కుటుంబాలు. అంత మాత్రమే కాదు, ప్రశాంతతను, ఇవన్నీ ప్రత్యేకతను కోల్పోయినప్పుడు, ప్రత్యేకత ఉంటే ఇవన్నీ ఉంటాయి ఐదు అంటే, ప్రత్యేకత లేనప్పుడు ఈ ఐదు ఉండవు అని దాని అర్థం. ఈ ఐదింటిని వారు నష్టపోతున్నారు, ఈ ఐదింటిని వారు కోల్పోతున్నారు. కాబట్టి వేదనతో, భారముతో, వారి పట్ల ప్రేమతో ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. ఓ కొరింథీయులారా అంటూ ఆగమన లేకుండా మీతో మాట్లాడుతున్నాను. నేను ముఖమాటం లేకుండా మాట్లాడాలనుకుంటున్నాను. మీరేమైనా అనుకోండి, నేను చెప్పాలనుకున్నది చెప్తాను అంటూ చదవండి. మా హృదయము విశాలపరచబడి ఉన్నది అంటే బ్రాడ్ మైండెడ్ గా మాట్లాడుతున్నాను అని అర్థం. నేరో మైండెడ్ గా కాదు. తెలుగులో ఏమంటారు? బ్రాడ్ మైండెడ్. అదే అర్థం ఏదో చెప్పండి తెలిస్తే. సరే, బ్రాడ్ మైండెడ్ గా, ఓపెన్, విశాలపరచబడ్డారు. సరే మీది ఎడల మా అంతఃకరణము
సంకుచితమై ఉండలేదు, కానీ నీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది అన్నాడు. అంటే మేము బ్రాడ్ మైండెడ్ గా విశాలమైన హృదయం కలిగి ఆలోచన చేస్తున్నాం, మీరేమో సంకుచితమైన అంటే చిన్న హృదయం, ప్రేమ తక్కువగా ఉన్నట్టుగా. మేము మా హృదయంలో మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది ఆలోచన చేస్తున్నాం, మీరు మా పట్ల మేము చూపించినంత ప్రేమ చూపించట్లేదని పౌరులు బాధ. సంకుచితంగా ఉంది మీ హృదయాలు. అంటే హృదయాలు చిన్నవి అయిపోయారే కాదు, ఆ హృదయంలో ఉండవలసిన లక్షణాలు లేవు అని గారు అంటారు. మేము మంచి మనసుతో మాట్లాడుతున్నాం, మీరేమో అటువంటి మనసుతో మాట్లాడట్లేదు అని గారు అంటారు. అంతఃకరణం సంకుచితమై ఉన్నది, ఈ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకున్నది. మా హృదయములు విశాలంగా ఉంటే సరిపోదు, మీ హృదయములు కూడా విశాలంగా ఉండాలి అని పౌరులు ఆ మాటలు రాసుకుంటూ చూడండి. నా పిల్లలను మీతో చెప్పుకుంటున్నాను అంటూ ఇప్పుడు మొదలుపెట్టాడు సత్యం 2:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొద్దు, క్రీస్తునకు విలయాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిన. 5 వ్యతిరేకమైన పదాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి చెప్పండి, విశ్వాసులు అవిశ్వాసులు. 2 నీతి దుర్నీతి. 3 చీకటి వెలుగు. 4 క్రీస్తు బెలియాలు. 5 అవిశ్వాసి విశ్వాసి. ఇవి చట్టపరచబడే పదాలు కాదు, కాదు. ఏ పదాలు ఇవి? ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. ఒకదానికి సంబంధం లేదు, వ్యతిరేకంగా ఉండవలసినవి. ఏమేంటంటే అవి చెప్పండి. క్షమించండి, 4 పైన అవిశ్వాసులతో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటూ 4 పదాలు చెప్పాడు. నీతికి దుర్నీతి అన్నాడు. నీతి దుర్నీతి 2 వ్యతిరేకమైన పదాలు. ఎక్కడైనా కలుస్తాయా ఇవి? నీతి దుర్నీతి ఎక్కడైనా కలుస్తాయా? చెప్పండి, ఎక్కడ కలుస్తాయా చెప్పండి. కలిసిన చోట ఉంటుంది నీతి దుర్నీతి. ఎక్కడ కలుస్తాయి? సంఘంలో కలుస్తాయి. కలిస్తేనే కలిగి మాట రాసి ఎక్కడ కలిసాయి? సంఘంలో కలిసాయి. ఎక్కడ కలవాలి? ఎక్కడ కలిస్తే పరిష్కారం లేదు? ఒకప్పుడు నీతి దుర్నీతి కలుస్తున్నాయి ఒక చోట. ఇక్కడ మేలు జరిగింది. ఎక్కడ మనం నీతిమంతులమా దుర్నీతిమంతులమా? యేసు ప్రభు నీతిమంతులు, మన దుర్నీతిని ఆయన చూశాడా లేదా సిలువలో? అంటే ఎక్కడ కలుస్తున్నాయి? సిలువలో కలుస్తుంటే నీతి దుర్నీతి, పరిశుద్ధత పాపం సిలువలో కలుస్తున్నాయి. ఒక రోజు పరిశుద్ధత పాపాన్ని పొడించింది. ఆయన రక్తము వలన పాప పరిహారం జరిగింది. కాబట్టి అక్కడ కలవాల్సింది అయిపోయింది. సిలువలో దుర్నీతిని నిర్మూలన చేశాడు ఆయన. ఆయన నీతిని బట్టి, ఆయన నీతి ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన పొందిన దెబ్బలు గాయముల ద్వారా దుర్నీతిని నిర్మూలన చేస్తే ఆ దుర్నీతి మరణ ఎక్కడ పుట్టుకొస్తుంది? సంఘాలలో దుర్నీతి,
సంఘాలలో అంటే ఎవరు సంఘంలో ఉండేది? ఎవరున్నారు చెప్పండి? విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు అంటే కొంచెం దూరంగా ఉండండి. అసలు కరెక్ట్గా చెప్పాలి. సంఘంలో ఉండేది ఎవరు? నువ్వు నేనే కదా. సంఘంలో ఉండేవారు నువ్వు నేనే. ఇప్పుడు దుర్నీతి సంఘంలోకి వచ్చిందంటే ఎవరిని బట్టి వచ్చింది? సంఘములో ఉన్న వారిని బట్టే దుర్నీతి సంఘములో ప్రవేశించింది. కొరింథీ సంఘములో ఉన్న వారు దుర్నీతి వచ్చింది. అందుకే అంటాడు, నీతి దుర్నీతి సంఘములో ఏం చేస్తున్నాయి అక్కడ? సాంగత్యము కలిసి జీవిస్తున్నాయి. శిలువలో నిర్మూలన చేసిన దుర్నీతి మరలా సంఘములో నీతితో కలిసి జీవిస్తున్నాయి. ఎంత వేదన, ఎంత బాధ! సంఘాన్ని గురించిన ఆలోచన పౌరులు చూడండి. దుర్నీతికి ఏమి సాంగత్యము ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ఆ రెండింటికి ఎలా కుదిరింది పొత్తు? నీతికి దుర్నీతి రెండు పార్టీలకు పొత్తు ఎలా కుదిరింది? నీతి యొక్క అజెండా వేరు, దుర్నీతి అజెండా వేరు. నీతి యొక్క నియమాలు వేరు, దుర్నీతి యొక్క నియమాలు వేరు. ఈ రెండు బద్ధ వ్యతిరేకమైనవి. కలుసుకోవడానికి స్థలం ఇచ్చింది మన శరీరాలు కదా. ఆయన శరీరంలో కూడా కలుస్తున్నాయి నీతి దుర్నీతి. కానీ దుర్నీతిని నిర్మూలన చేశాడు ఆయన. కానీ మనము దుర్నీతిని నిర్మూలన చేయలేకపోతున్నాం. దుర్నీతిని నిర్మూలన చేయలేకపోతున్న కారణాన ఆ రెండు సాంగత్యం చేస్తున్నాడు. ఆ రెండు సాంగత్యం చేస్తున్నాడు. ఏది ప్రత్యేకత? ఒక రూమ్ నిండా దోమలు ఉన్నాయి, బాగా దోమలు ఉన్నాయి అనుకోండి. అక్కడ చిన్న పిల్లవాడిని పడుకోబెట్టాలి. పడుకోబెట్టాలన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నాం? సాయంత్రం ఎవరు స్థాయిని పెట్టి వాడు కదా, ఆలోచన పెట్టుకుంటాం, లేదా ఫ్యాన్స్ స్పీడ్ పెంచుతాం, లేదా ఇంకేదైనా కాయగా రాయి వెలిపిస్తాం, లేదా దోమతెర వేసేస్తాం. దోమతెర వేయకు ఏది క్షేమం చెప్పండి? వీటన్నింటిలో అక్కడ ఉన్న ఆ ఊరిలో నుండి ఆ బిడ్డను దోమతెర ఏం చేస్తుంది? ప్రత్యేకపరుస్తుంది. మిగతానికి కూడా వాటి వల్ల ఉపయోగాలు కొంత మేరకే ఉంటాయి, కానీ ఏదో ఒక టైంలో దావుంచుకుంటే పోతానే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి ఏమి సాంగత్యం అంటారంటే దాని అర్థం కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు నీతికి దుర్నీతికి వారి హృదయంలో చోటు ఇచ్చారు. రెండో మాట ఎందుకు అర్థం? వెలుగుకు చీకటితో ఏమి, ఆయన మనలను వెలుగు సంబంధులుగా చేశాడు. మనలో ఉన్న చీకటిని పారతోలేడు ఆ కలవలసిన. మీరు లోకమునకు వెలుగై వాళ్ళు వెలుగుగా ఉంచాడు లోకానికి. అది చీకటి దేనికి సాధుంచు? చీకటి అంటే చీకటి ఛాయలు కనబడుతున్నాయి. మరణ ఛాయలలో గాఢంధకారంలో మరణ ఛాయలు అంటున్నాం. చీకటి ఛాయలు కొరింథీ సంఘంలో కనబడ్డాయి. నీతికి దుర్నీతికి ప్రత్యేకత కనబడలేదు. ఆ రెండు ఒకటికొకటి కౌగులించుకున్నట్టుగా ఉన్నాయి సంఘం. ఆ తర్వాత చీకటికి వెలుగు వ్యత్యాసమేమి కనబడలేదు. చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ఉన్న చోట ఇది ఉండదు ఉంటుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? ఈ రెండు ఎప్పటికీ ఒక చోట ఉండనేరము. వెలుగు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. కానీ వాళ్ళ టాలెంటెడ్ పీపుల్ కొరింథీ సంఘస్థులు కదా. కొరింథీ సంఘస్థులు రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. అనేక సార్లు మనం కూడా కొన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుంటాం. అలా ప్రార్థనకు వెళుతూ, మందిరానికి వెళుతూ, ఆరాధన చేస్తూ, పరిశుభ్రతను, అలాగే లోకములో అనేకులతో సహవాసం, లోక సంబంధులతో మన సహవాసం కలిగి ఉంటుంది. చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నానని అనుకుంటున్నాం.
మనం అనుకుంటాం లేదు సార్, ఆదివారం ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనలో, ప్రార్థన లేనప్పుడు మరి ఒక విధానం, విశ్వాసులతో బంధువులతో ఆరాధించే వారితో రక్త సంబంధికులతో ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తారు కదా. నాకు తెలిసిన ఒక సంబంధికులు ఉంది, నేను పేరు చెప్పలేండి. అసలు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తారంటే వాళ్ళు, ఎంత చక్కగా. ఇది అన్ని ఆచారాలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో, నాకేం సంబంధం లేదన్నట్టే ఉంటుంది సంబంధం, జరిగేవన్నీ జరుగుతాయి. నీకు ఇష్టం లేనప్పుడు అడ్డం తిరగలేదు, ఇంట్లోకి రావడానికి మీరు అడ్డం తిరగదు. నాదే ఉంది ఆయన ఇష్టం కదంతా, ఈ సన్నాయి నొప్పుకుంటా కదా, నాదే ఉంది ఆయన ఇష్టం కదంతా. ఏది ఇట్లాంటి ఆచారాలు ఆయన నమ్ముకోలేదు కాదు, చూసేస్తావు ఆయన మీద. ఎందుకు నమ్ముకుంటాడు చెప్పు? నేరాలు ఘోరాలని భర్త మీద కోస్తా ఉంటే ఎందుకు నమ్ముకుంటారు? ఏదన్నా జరిగితేనేమో నా ప్రార్థన వల్లే బ్రదరు, నా కుటుంబంలో నా బిడ్డలు నా ప్రార్థన వల్లే, నా ప్రార్థన వల్లే. ఇంకేం అంత ఆయన వల్లే. ఆయన నమ్ముకోలేదుగా, ఆయన ఆనందం చేసేవాడు కాదు కదా. ఆయన ఎవరు మీరిద్దరు ఏక శరీరం కాదా? అడగడా నిన్ను లెక్క? నీ భర్త విషయంలో లెక్క నిన్ను అడగరా? నీ భార్య విషయంలో లెక్క నిన్ను అడగరా? ఏదన్నా సందర్భం వస్తే మేమంతా ఒకటే అంటారు మళ్ళీ కదా. ఈ చీకటిని వెలుగు, లోక సంబంధమైన అన్యాచారాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం కుటుంబాలు. అత్యంత ప్రమాదకరమైన క్రైస్తవ ప్రయాణం చేస్తున్నాం మనం. అత్యంత ప్రమాదకరమైన విశ్వాస యాత్ర చేస్తున్నాం మనం. విశ్వాస యాత్ర పరిపూర్ణత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రసిద్ధి ప్రాముఖ్యత కలిగినట్టు ఉండాలి, ప్రశాంతతనిచ్చేటట్టుగా ఉండాలి. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన జిల్లా నాయకులు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే మనం సంఘానికి మనశ్శాంతి లేకుండా చేస్తాం, ఎవరికైనా మనశ్శాంతి లేకుండా చేస్తాం, మనం మనశ్శాంతిగా ఉన్నాం. కొరింథీ సంఘస్థులు చీకటికి వెలుగుకి పొత్తు కుదించారంట కదా. అక్కడ చాలా చక్కగా ఉంది కదండి. దేనికంట నీతికి దుర్నీతికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వీళ్ళ మధ్యవర్తులుగా ఉండి మీ ఇద్దరికి ఇలా ఉండడం బాగలేదు, మీ ఇద్దరికి షేక్ తీసుకొని పలుకోండి ఒకళ్ళు, ఇక్కడ నుండి స్నేహితులుగా ఉండాలి మీరు అని తీర్పు చెప్పల్లా, న్యాయమూర్తులాగా ప్రజరాయులాగా తీర్పు చెప్పి వారిద్దరిని చనిపోయారని సమానులు కాదు. రెండవది, మీరేంటి ఒకళ్ళకొకళ్ళు గిట్టుకొని ఉంటారు. చీకటి వచ్చినప్పుడు వెలుగు ఉండలేదు, వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉండలేదు. మీరిద్దరు అలా ఉంటే అక్కడ సంఘంలో మీరిద్దరు ఎలా ఉండాలి? మీ ఇద్దరి మధ్య పొత్తు చీకటికి వెలుగుకి పొత్తు కుదుర్చుకున్నాము మన శరీరాల్లోనే. ఎందుకంటే కిందకు వచ్చేళ్ళకి ఒక మాట, మనము జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నామని మీ దగ్గర అన్నాడు. దేవుడు ఆలయం ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఏడు జరుగుతున్నాయి? కొరింథీ సంఘంలోనా, అద్దెకి సంఘంలోనా, మనలో అందుకే కింద అంటున్నాడు, మీరు జీవముల దేవుని ఆలయమై ఉన్నారని నాకు తెలియదా మీకు? అంటే ఈ నీతికి దుర్నీతికి సాంగత్యం ఎక్కడ తెచ్చారు? మీ శరీరాల్లోనే. మీలో చీకటికి వెలుగుకి ముందు ఎక్కడ సెట్ చేశారు? మీరు మీరే ప్రధాన పాత్ర పోషించారు ఈ విషయంలో. ఆ తర్వాత ఇంకొకటి, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? బెలియాలు శరీర సంబంధి, క్రీస్తు ఆత్మ సంబంధం. ఆత్మకు శరీరమునకు ఏం సంబంధం? అంటే ఆత్మ సంబంధమైన క్రియలకు శరీర సంబంధమైన క్రియలకు అయ్యి చేస్తాం, ఇవి చేస్తాం కదా. అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, మందిరంలో ఉంటాం, ఇంకా మిగతా వాటిలో కూడా ఉంటాం. ఆత్మ సంబంధమైన క్రియలు శరీర సంబంధమైన క్రియలను విసర్జించాలి, ఆత్మ సంబంధమైన క్రియలు జరిగించాలి.
ఆ తర్వాత అసలు డైరెక్ట్ గా వచ్చేసాడు ఇంకా ఆ నీతి దుర్నీతి ఎవరోనే మనకు తెలియదు అనుకుంటున్నాం కదంటే ఆ వెలుగు చీకటి ఎవరోనో మనకెందుకు క్రీస్తుకు తెలియాలన్నట్ట వాళ్ళతో మనకేం పని అనుకుంటే డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు. అసలు అవిశ్వాసంలో విశ్వాసానికి పాలైంది ఈ పొద్దులు కదండి. ఈ సాంగత్యం, ఈ సంబంధం, మూడు పదాలు. పొత్తు, సాంగత్యము, పొత్తు, సంబంధం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పండి. సాంగత్యం ఎలా కుదిరింది, తర్వాత పొత్తు ఎలా కుదిరింది, సంబంధము ఎలా వచ్చింది అంటే విశ్వాసే కారణం. విశ్వాసి అవిశ్వాసంతో అనుపంచుకోవడం వల్ల, విశ్వాసి అవిశ్వాసంతో అనుపంచుకోవడం. నా దగ్గరికి ఒక పెళ్లిగా వచ్చింది. పెళ్లిగా వచ్చినప్పుడు కాదు ఓపెన్ చేయగలి ఒక ఇసుకలు ఫోటో వేసి ఇసుకలు కాలంలో కనబడుతున్నా మన ఫోటో కనపడింది, మధ్యలో సీఓ కనపడింది. ఎంతమంది కాలం మీద కూడా వివాహం అన్ని విషయంలో కనపడింది రాశారు. ఈ మూలంలో వస్తున్నాం. అదేమో ఎలా ఉంది, ఘనమైన ఈ మూలంలో వస్తుంది. ఎవరు చేయగలరు దాన్ని చెప్పండి? అవిశ్వాసం చేయలేదు. వాళ్ళందరూ ప్రకారం శైత్వారు కదా, ఎవరు చేయగలరు? విశ్వాసం చేయగలరు. విశ్వాసం ఎంత తెలివైన వాడంటే ప్రపంచంలో విశ్వాసం గురించి తెలివైన ఎవరు లేరండి. చదువుకున్నా లేకపోతే విశ్వాసం అంత తెలివైన వాడు. ఎంత తెలివిగా ఏర్పాట్లు చేస్తున్నాడు కదా. పెళ్లి ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చీనాలో నాకు తెలిసి ఒక ఆయన సేవకుడు పేరు ఆయన కొడుకు పెళ్లి చేశాడు. అసలు ఆ రోజు ఎక్కడ చూసినా పెళ్లి, చూసినా పెళ్లి. ఆ రోజే కూడా పెళ్లి, ఎన్నో పెళ్లి. ఏంటంటే ఆ రోజు మంచి ముహూర్తం అంట, మంచి ముహూర్తం కదా. ముహూర్తం పెట్టేవాడు ఆయన, మనకు ముహూర్తం పెట్టగలిగిన వాడు ఆయన. ఆ ముహూర్తం పెట్టేవాడు ఏంటంటే ఈ ముహూర్తాన్ని ఏమైపోతుంది. అనేక సార్లు విశ్వాసులు అవిశ్వాసాలతో కలవడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మనకు అర్థం కావాలి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో శ్రీమతిలాగా అర్థం కాదు, మురిగేలాగా అర్థం కాదు, పూర్తిగా. నా వివాహం 1995 సంవత్సరం జనవరి 5వ తారీఖు నాకు వివాహం అయింది. ఇక్కడే ఉంటాడు తాతయ్య వాసు. ఆయన షాప్లో నేను పనిచేసేవాడు. నా పెళ్లి కారు తీసుకుని వెళ్ళాను ఆయన. మా ఊళ్ళో వచ్చి పెళ్లికి ఆహ్వానించాలని వెళ్తే ఆయన బ్రాహ్మణుడు, వాళ్ళకి వాళ్ళ లెక్క వాళ్ళు ఉంటాయి కదా. నా పెళ్లి కారు చూసి ఎదాలు కావాలి, ఎదాలు నాకేం అర్థం కాదు. నాకేం అర్థం కాదు. పెళ్లి కాదు ఎవరైనా పెద్ద పడేస్తారు. కోపం వచ్చి దాన్ని ఏంటి చూసి ఏంటి అంటే ఎవరు పెట్టారయా దానికి, ఎవరు పెట్టారు, ఎవరు అర్థం పెట్టి. అదేంటంటే మాకేం తెలియదు, మాకు పెళ్లి చేసే పార్టీ గురించి దేవుడు వాళ్ళ అనుకూలం ఏంటంటే మా మామ ఏం తెలుసు, మా మామ ఎవరు తెలుసా, ఏం తెలుసా మా మామ ఏం తెలుసు పెడితే నువ్వు చేసుకోవడం పెళ్ళి. ఏంటో నాకు తెలియదు. విషయం తెలిగితే ఆఖరికి ఆ రోజు మహాలయ అవ్వవస్తాను. నేను క్యారెక్టర్ తిప్పేసుకుంటున్నాను రావాలంటే సెలవులో చూడవచ్చు. 1995 సంవత్సరం జనవరి 5వ తారీఖు మహాలయ అమావాస్య, మామూలు అమావాస్య కాదు, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.
అది కూడా మహాలయ అమావాస్య మంగళవారం వచ్చింది. ఎవరన్నా చేసుకుంటాడంటే ఆ రోజు మహాలయ అమావాస్య 12 సంవత్సరాలు వచ్చింది అమావాస్య. అది మంగళవారం అయ్యా, మహాలయ అమావాస్య మంగళవారం ఎప్పుడన్నా చేసుకుంటాడు పెళ్లి. నేను రానన్నాడు, రాలేదు పెళ్లి. ఉండి అంటే బాగున్నావా, నేను ఎందుకు కొనుక్కుంటాను ఆ మిషన్ బాగున్నా. ఎవరైనా పెళ్లి కాదు తీసుకుంటే ఎవరు మిషన్ కొనుక్కోలేదు. ఇప్పటికీ నేను ఎంత ఉంటే కొనుక్కున్నాడు నమస్కారంటే ఏంటయ్యా బాగున్నావా, ఏదో సార్ ఆ మహాలయ అమావాస్య మంగళవారం పెళ్లి చేసుకోబోయి బాగానే ఉన్నాను. ఆయన ఎప్పుడు మనకు తెలిసినా ఈ పోటీకి ఇంతనే ఈ కౌంట్ వేస్తారు. ఆ రోజు మహాలయ అమావాస్య మంగళవారం రోజు పెళ్లి చేసుకోబెట్టి బాగానే ఉన్నారు సార్. చీకటి వెలుగు ఏమి దేవుని పిల్లల మీద మనం ఉండవలసిన విధానంలో మనం ఉండడం వలన ప్రసిద్ధిలోకి రాలేకపోవడానికి, మనము మన కుటుంబాలు మన పిల్లలు ప్రసిద్ధిలోకి రాలేకపోవడానికి, పరిపూర్ణత్వం విశ్వాస జీవితం యొక్క పరిపూర్ణత్వం ప్రాముఖ్యత లేని పరిస్థితుల్లో మనం ఉండడానికి, ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఉండడానికి, పరిశుద్ధతను కోల్పోవడానికి, ప్రత్యేకంగా ఉండలేకపోవడమే కారణం. అందుకే ఈ మాటలు పౌలు రాసుకున్నాడు. ప్రత్యేకంగా నా పాలెక్కడికి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా. మీరు గమనించండి, వ్యతిరేక పదాలు చెబుతూ లాస్ట్ లో వచ్చేలోకి దేవుని ఆలయము అన్నారు. అంటే దాంట్లో దేవుని మందిరము లేదా గుడి. దేవుని ఆలయం అంటే జనరల్ గా చెప్తున్నా గుడి. దానికి ఏమన్నాడు, వ్యతిరేక పదం అన్నట్టు విగ్రహానికి ఏమి పొందిగా అన్నాడు. అంటే దాని అర్థం ఏం చెప్పండి. దేవుని ఆలయంలో ఏమి ఉండకూడదు, దేవుని ఆలయంలో విగ్రహం ఉండకూడదు. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ దగ్గర ఒక మందిరం ఉంది. ఆ మందిరంలోకి వెళ్ళాను ఒకసారి నేను వాకింగ్ చెప్పడానికి. అక్కడ అప్పటిపెట్టి పక్కన చెక్క సినిమా దానికి పంచాయతీ ఆటలు చుడి వేసుకుంటారు. చుడి ఒకటి వేసారు, ఎర్ర చుడి సిలువు చుడి వేసారు కదా, చూసుకుంటారు. నాకు మండింది మామూలుగా సీన్ చూడగానే ఇదే వాకింగ్ చెప్పారు. దేవుని ఆలయం విగ్రహములతో అంటే ఏముండకూడదు. దేవుని మందిరం అంటే అది ఏదైనా దేవునికి సంబంధించినంత దేవుడకూడదు, విగ్రహం. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మన దేవుడు అంటూ ఎవరంట ఆలయం, మనము జీవము గల దేవుని ఆలయం మామని మనమే ఆలయం. క్రీస్తు విలయాలు అంటే ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన క్రియలు మనలోనే జరుగుతున్నాయి. రెండింటికి ఆతిథ్యం ఇస్తున్నాం, మనం రెండింటికి ఆహ్వానాన్ని ఇస్తున్నాం. ఎలాగూ ఉండకూడదు, ప్రత్యేకముగా ఉండేవారు ఎలా ఉండకూడదు ప్రభుత్వమైతే మరి ఆదివారం ప్రత్యేకముగా ఉన్నందువల్ల మనకి మేలు కూడా దేవుచిన పాలన. కాబట్టి ప్రత్యేకము జీవితం ప్రభువు జీవించండి, ప్రభువుకు సంతోషపడి అలా దేవుడు ఎలా జీవించడానికి ప్రభువు మనకు సహాయం పడుతున్నారు. ప్రార్థన బయట ప్రారంభించిన వారికి అబ్బాయి వారికి భోజనం సిద్ధంగా